తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు వేడెక్కింది. ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఆయనకి వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేయించినట్టు తెలుస్తుంది. ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్స్లో 90% విజయాన్ని కూడగట్టుకొని ముఖ్యమంత్రి హీరో అయిపోయారు. ఒక సెంటిమెంటల్తో తెలంగాణ రాష్ట్రం రావడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ గారు ఎన్ని విమర్శలు వచ్చినా ఒక టెంపుల్ యాదగిరి గుట్టని ఒక తిరుపతికి పోటీయే అన్నట్టు ఒక మంచి టెంపుల్, ఒక స్మారకాన్ని కట్టారు. అంటే 5 ఏళ్ళు ఇట్లాగే ఏదో ఒక ఎలక్షన్లు పెట్టుకొని పొలిటికల్ క్రైసిస్ లేకుండా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తా కూర్చుంటే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు వేడెక్కింది. రేపో మాపో నా అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక స్థానానికి అధిష్టానం అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేసింది. మరొక స్థానం విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు మనకి చర్చించడానికి శ్రీరామ్ గారు మనతో ఉన్నారు, మా ఎడిటర్. నమస్కారం సార్. చెప్పండి, రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థులు, ఎంపికలు, ఈ వ్యవహారాలు. ఇప్పుడు తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినాయి. ఒకటి కేఆర్ సురేష్ రెడ్డి ఇంతకుముందు స్పీకర్ చేశారు, ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. అట్లాగే అభిషేక్ సింఘ్వి కూడా ఇప్పుడు సిట్టింగ్ ఆయన టెన్యూర్ కూడా అయిపోయింది. అయితే సింఘ్వి గారు ఢిల్లీలో లాయరు, పార్టీకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆయనకి ఏదో ఒక రాష్ట్రం నుంచి ఇవ్వాలి. అందువల్ల ఆయన ప్రాతినిధ్యం వహించడానికి ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఇక్కడే అవకాశం దొరికింది. అందువల్ల ఆయనకి ఇస్తారని ఫస్ట్ నుంచి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు రెండో అభ్యర్థికే ఎక్కువగా పోటీ వచ్చింది. ఎందుకంటే లోకల్ అయితే సింఘ్వి ఆయనకు కూడా పోటీ వచ్చేది. రెండోది ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇక రేపే నామినేషన్స్ ఫైనల్ ఉంది. అందువల్ల ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి పేరు ఇంచుమించు ఖరారు అయిపోయినట్టు ఫైనల్గా తెలుస్తుంది. పైగా అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చి ఆయన సేవలు వినియోగించుకోవాలని చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నాడు ఆయనకి క్యాబినెట్ లెవెల్లో క్యాబినెట్ మీటింగ్స్లో కూడా కూర్చునే అవకాశాలు ఎట్లా ఇస్తారు అనే విమర్శలు కూడా వచ్చినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన్ని గౌరవించుకోవడానికి ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఆయనకి వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేయించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి పేర్లు చాలా వచ్చినాయి. ఈ హనుమంతరావు గారి పేరు బీసీలో ఆయన పేరు ఒకటి వచ్చింది. ఆయన ఒక్కటి పేరే ప్రముఖంగా వచ్చింది. ఆయన పార్టీకి లాయలు ఎప్పటి నుంచో ఆయనక ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంటే ఆయన పరమ భక్తుడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే పాలిటిక్స్లో అతను హనుమంతు అని పిలిచేవాళ్ళు. వాళ్ళు అంటే అంత కిచెన్ క్యాబినెట్లో మనిషి, ఇది ఏఐసిసిలో ముఖ్యంగా ఇందిరాగాంధీ ఫ్యామిలీలో అటువంటి వాడు ముఖ్యమంత్రి కావాల్సిన వాడు కూడా మిస్ అయిపోయాడని కూడా చెప్పుకుంటారు. ఆయనకి ఏమైనా రావచ్చేమోనని చాలామంది సందేహపడ్డారంటే అవకాశం ఉంటుందని భావించారు. అయితే ఆ ఛాన్స్ ఈసారికి లేనట్లే. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి 2 పేర్లు ఇచ్చారు. ఒకటి జట్టి కుసుమ కుమార్ అని కేజీఎఫ్, ఆయన ఈ మధ్య లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒకటి పెట్టి కమ్మ సామాజిక వర్గం అని ఏదో సీఎం గారి దగ్గరికి వస్తున్నాడని కాస్త ఆయనకి యాక్సెస్ బాగుందని ఆ కమ్మ సామాజిక వర్గం అంతా ఆయన నాయకుడు అనుకుంటూ వస్తున్నారు. అయితే వీళ్ళకంటే ముందు నుంచి పర్వతనేని ఉపేంద్ర కుమారుడు వినయ్ కుమార్ పేరు కూడా ప్రపోజల్లో పెట్టారు. ఈ వినయ్ కుమార్ని పెట్టారు. రెడ్డిలో 2 పేర్లు వచ్చినాయి బయటికి, వేం నరేందర్ రెడ్డి అండ్ వంశీచందర్ రెడ్డి. అయితే ఆయన పోయినసారి ఆయన కల్వకుర్తి నుంచి పోటీ చేశారు. అందువల్ల పార్టీ అధిష్టానంలో ఒక నిర్ణయం ఉంది. మొన్న ఎన్నికల్లో మనం పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఈసారి రెండోసారి వేరే ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే యాస్పిరెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు కాంగ్రెస్ అనేటప్పటికీ. అందువల్ల
వేము నరేందర్కే అవకాశం వచ్చింది అనుకోవాలి ఆ విధంగా చూస్తే. ఇంకా అసలు అభ్యర్థుల సెలక్షన్లో చూస్తే ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్స్లో 90% విజయాన్ని కూడగట్టుకొని ముఖ్యమంత్రి హీరో అయిపోయాడు. ఢిల్లీలో కూడా ఆయన మాటకు బాగా గౌరవం పెరిగింది. ఆయన ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో ఒక 1 ఇయర్ తర్వాత కూడా అయిపోయాడు, రేవంత్ అయిపోయాడు, వీక్ అయిపోతున్నాడు, పార్టీలో మార్చేస్తారు, ముఖ్యమంత్రిని మార్చేస్తారు. కాంగ్రెస్లో ఎప్పుడు ఉండేదే, ఒకళ్ళు ఎక్కుతూ ఉంటే ఇంకొకళ్ళు కాళ్ళు వచ్చుకొని గుంజుతూ ఉంటారు. అతను టీడీపీ నుంచి వెళ్ళిన క్యాండిడేట్ కదా, ఆయన అసలు ముఖ్యమంత్రి కావడమే చాలా విశేషం కాంగ్రెస్లో. ఎందుకంటే ఇంతమంది సో మెనీ సీనియర్స్ ఇన్ ద కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళందరినీ కలుపుకొని, ఎందుకంటే బట్టి విక్రమార్క లాస్ట్ దాకా ముఖ్యమంత్రి ఫైట్లోనే ఉన్నాడు. అయితే వీళ్ళందరూ కలిపి ఈ మధ్య అక్కడ ఏఐసిసి మీటింగ్ జరిగినప్పుడు కూడా అందరూ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తోటి అధిష్టానం ముందు వీళ్ళందరూ ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారు. పార్టీ కూడా ఫస్ట్ టైము పార్టీలో ఒక డిసిప్లిను, ఒక ఐకమత్యం కనబడేటప్పటికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అనుకొని ఉండొచ్చు, హీఈస్ ఓన్లీ ది మ్యాన్ హూ కెన్ రన్ ద షో వితౌట్ సో మెనీ గ్రూప్స్. అందరికీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నాడు. కాంగ్రెస్ ఈ 5 ఏళ్ళు నెట్టు రావడానికి ఆ తెలంగాణ అక్కడ మరి టీఆర్ఎస్ లాంటి ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ పార్టీని గెలుచుకొని వచ్చిన తర్వాత ఈయన పగ్గాలు అప్పచెప్పాం కాబట్టి సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనే ఒపీనియన్ వాళ్ళకు ఉంది. తాజాగా ఒక 2-3 రోజుల క్రితమే ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్న స్టేజ్లోనే వికారాబాద్లో ఒక మీటింగ్కి అని పార్టీ కార్యకర్తల మీటింగ్, తెలుగు రాష్ట్రాల జిల్లా పార్టీ అధ్యక్షులు అవును వచ్చింది. దానికి ఆయన్ని హెలికాప్టర్లో అది అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ తిరిగి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో ఈయన పిసిసి ప్రెసిడెంటు గౌడ్ గారు ఇద్దరు ఎక్కిన తర్వాత ఈ అభ్యర్థుల ప్రపోజల్స్ వచ్చినాయి. వస్తే ఆయన ఏదో ఒక 4 పేర్లు ఇచ్చారు అని చెప్తున్నారు. సీఎం మాత్రం లేదు సార్, ఒకటికి మనం మస్ట్గా ఒక రెడ్డికి ఇవ్వాలి అంటే ఎందుకన్నాడట. ఈ మధ్య ఏ వచ్చినా కూడా రిజర్వేషన్స్లో అన్నీ మనం వేరే వాళ్ళకి వెళ్తున్నాయి. మరి బలమైన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా మనం వేరే వాళ్ళకి ఇచ్చాం. మరి ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా బలమైన పార్టీ, మరి దీన్ని మనం వీక్ చేసుకుంటే సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవాలి కదా అంటే, ఓకే మీరు ఇద్దరు రండి ఢిల్లీకి అని చెప్పారు. తర్వాత వీళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. అల్టిమేట్గా వేము నరేందర్కి ఫైనల్ అయినట్టు ఈరోజు కొన్న వార్త. అభిషేక్ సింఘ్వి కూడా ఇవాళ వెళ్ళి నామినేషన్ వేయాల్సింది. అయితే వాళ్ళిద్దరూ లేరు, ఈ ఢిల్లీ మీటింగుల్లో ఉన్నారని బయటికి వెళ్తున్నారని ఇవాళ నామినేషన్ వేయట్లా. రేపు లాస్ట్ డే కాబట్టి రేపు ఈ నామినేషను ఆ నామినేషన్, రేపు 2 నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలే అవకాశం ఉంది. అందువల్ల వేరే పోటీ ఏం లేదు, సాలిడ్గా మెజారిటీ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సాగిపోతుంది ఢిల్లీలో. ఆయన మాట సాగుతుంది. ఆయన మాట ఇప్పుడు వేదం. ఆయన వాళ్ళ అధిష్టానం దృష్టిలో ఇప్పుడు హీరో. అట్లాగే స్టేట్లో కూడా అట్లాగే గ్రిప్ సంపాదించారు. కాకపోతే ప్లానింగు, పార్టీ నడపడం, రాజకీయంగా చేయడంలో సక్సెస్ఫుల్గానే ఉన్నారు. ఎందుకంటే బయట పార్టీలు ఢీకొనటం కానీ, సొంత పార్టీల అసంతృప్తిని హ్యాండిల్ చేయడం కానీ. ఎందుకంటే మధ్యలో రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య చాలాసార్లు చాలా స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన న్యూసెన్స్ చేశారు. ఆయన అసలు ఆ గొడవ చేయకుండా ఉంటే ఆయనకి ఏదైనా మన క్యాబినెట్లో అవకాశం ఇచ్చేవారేమో అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. అతనే పాడు చేసుకున్నాడు అవకాశాన్ని. ఎక్కువ మాట్లాడేటప్పుడు పార్టీ కూడా అధిష్టాన వర్గం కొంత అసంతృప్తితో ఉంది, అంత డిసిప్లిన్ లేకపోతే ఎట్లా పార్టీలో అని. ఏదో బాగా చక్కగా నడిచిపోతున్న పార్టీలో ఇతను ఎందుకు ఇట్లా న్యూసెన్స్ చేస్తున్నాడని. అందువల్ల నౌ ది వన్ అండ్ ఓన్లీ హీరో రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన అప్రిషియేట్ చేయడానికని కాదు, ఇప్పటికైతే పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇంతమంది సీనియర్లను కూడా నెట్టుకొని వస్తున్నాడు రాజకీయంగా. డెవలప్మెంట్ల పరంగా అయితే ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇంతవరకు జిల్లాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్లు అయితే ఇంతవరకు ఏం పనులు చేయలేదు, ఏం జరగలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి అది మరి పార్టీ క్యాడర్ కానీ మిగతా సహచరులు కానీ తీసుకెళ్ళి కొన్ని వర్కులు మాత్రం విజిబుల్ ఉండేటట్టు చేయాలి. ఎందుకంటే అభివృద్ధికి సంబంధించినంత వరకు కొన్ని జిల్లాల్లో సీనియర్ మంత్రులు వేల కోట్లు కాకుండా చిన్న అమౌంట్ తోటి పూర్తయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు. అది పేరు కూడా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ఉంది. అది ఎంత కోట్ల ప్రాజెక్ట్ చేయాలంటే, అట్లా కాకుండా 60-70 కోట్లతోటి భద్రాచలం దగ్గర నుంచి
తీసుకొచ్చి నాగార్జున సాగర్లో ఏనుకూరు దగ్గర సాగర్ కాలువలు వదిలిపెట్టారు. అవును అది సాగర్ రైతులకు అది ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. అవును పెద్ద ఖర్చు కూడా కాదు, 60 కోట్లే. అవును అంటే అటువంటి పనులు సీనియర్ మంత్రుల దగ్గర జరుగుతున్నాయి. అవును అవి ఒక ఇరిగేషన్ అని కాదు, లాస్ట్ టైం ఏమైందంటే ఒక సెంటిమెంటల్తో తెలంగాణ రాష్ట్రం రావడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ గారు ఎన్ని విమర్శలు వచ్చినా ఒక టెంపుల్ యాదగిరి గుట్టని ఒక తిరుపతికి పోటీయే అన్నట్టు ఒక మంచి టెంపుల్, ఒక స్మారకాన్ని కట్టాడు. తర్వాత సెక్రటేరియట్ మీద కూడా అంతకుముందు పడగొట్టడం, కట్టడం, బ్లాకులు కొట్టడం, గందరగోళంగా ఉంటే తీసేసి నీట్గా ఒక వైట్ హౌస్ లాగా కట్టేశాడు. అలాగే ఇక్కడ సిటీలో చాలా ఫ్లైఓవర్స్ వచ్చినాయి. ఈ నిర్మాణాలంతా ఎఫెక్ట్ పడే కదా మన సిటీలో బ్రహ్మాండంగా అన్ని సీట్లు ఆ పార్టీకి రావడానికి అవకాశం వచ్చింది. అంటే విజిబుల్ డెవలప్మెంట్ మీద కూడా ఈయన ఫోకస్ చేయాలి. ఇప్పుడు మెట్రో ట్రైన్స్ ఏదో తీసుకున్నారు, యాక్చువల్గా ప్రైవేట్లో ఉంటేనే ఒక కొంత డిసిప్లిన్గా నడిచేదేమో. రేపు ఇప్పుడు అందరికీ భయం ఏంటంటే రేపు గవర్నమెంట్లోకి వచ్చాక ఇది రైల్వే స్టేషన్ అయిపోద్దామని. ఇప్పుడు అది ఒకటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ వెళ్ళాలనుకుంటున్నారు, రేపు బుల్లెట్ ట్రైన్స్ ఇవే వస్తాయి, దానికి ఒక సెంటర్ పెట్టాలి, శంషాబాద్కి ఎయిర్పోర్ట్ లింకేజ్ రావాలని. ఇటువంటి పనులని ఇప్పటి వరకు ప్రకటనలకే ఉన్నాయి. కానీ ఎన్ని పొలిటికల్ ఎలక్షన్స్, ఏది మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇవి రేపు జిల్లా పరిషత్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏనైనాకి పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద దృష్టి పెడతారు. రాజకీయంగా అయిపోతే కార్యకలాపాలు అంటే 5 ఏళ్ళు ఇట్లాగే ఏదో ఒక ఎలక్షన్లు పెట్టుకొని పొలిటికల్ క్రైసిస్ లేకుండా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తా కూర్చుంటే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి. ఈ మస్ట్ సీక్ సపోర్ట్. చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు కూడా, ప్రధాని కలిసేది నేను వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా కలుస్తాను. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విమర్శలకి బడే బాయ్ చోటే బాయ్ అనేది అన్నారు. అవును, అంటే కరెక్టే, ఆయన బడే బాయ్, నేను చోటే బాయ్నే. అటు అదే ఆ లౌక్యం ఉంది కాబట్టి అందరూ ఏదో నమ్ముతున్నారు, ఏదైనా చేస్తాడేమో, వాళ్ళేమో ఇస్తారేమోనని. కానీ బీజేపీని నమ్మేది ఎట్లా చూద్దాం. ఈ రాజ్యసభ ఎన్నికలు ఇవి అయిపోయిన తర్వాత దృష్టి పెడతారేమో అభివృద్ధి మీద. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.